తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 7, 8 తేదీల్లో ఢిల్లీకి వచ్చి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో 2 రోజుల పాటు మంతనాలు జరిపిన రేవంత్ కు వారం తిరగక ముందే మళ్లీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం ఇవాళ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా కలుసుకోనున్నారు. ఇంతకు ముందు రేవంత్ తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా పిలవగా ఈసారి సీఎం ఒక్కరినే పిలిచారు. గత వారం పార్టీ పెద్దలు పీసీసీ కార్యవర్గం ఎంపికపై మంతనాలు జరపడంతో పాటు కులగణనపై కూడా సమీక్ష నిర్వహించారు. మంత్రివర్గ జాబితాపై మాత్రం ఏకాభిప్రాయం లేకపోవడంతో దానిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఈ విషయాలను కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి వివరించారు. దీంతో రాహుల్ ఆదేశాల మేరకే రేవంత్ ను మళ్లీ ఢిల్లీ పిలిపించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి మంత్రివర్గ విస్తరణపై కూడా రేవంత్ అధిష్టానంతో మరోసారి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.